రేపటి కోసం. హలో ఆల్, వెల్కమ్ టు బిజినెస్ ఏ. దిస్ ఇస్ మణిదీప్. ఆమె చార్టెడ్ అకౌంటెంట్ అండ్ కాస్ట్ అకౌంటెంట్. రేపటి కోసం ఏంటి? రేపటి కోసం అనుకుంటున్నారా? ఎస్, రేపు వచ్చే అటెంప్ట్ కోసం, కమింగ్ అటెంప్ట్ కోసం సిఎంఏ ఫైనల్ ఐటీటీ క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్న వాళ్ళు లేదా ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోతున్న వాళ్ళకి ఐ వాంట్ టు టెల్ యూ సర్టెన్ ఇంపార్టెంట్ థింగ్స్ అమ్మా విచ్ యూ నీడ్ టు కన్సిడర్. స్కిప్ చేయొద్దు వీడియో, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. మీరు కనుక సిఎంఏ ఫైనల్ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది, చూడండి. ఏంటి 3 స్టూడెంట్స్ అంటే సార్ సిఎఫ్ఎన్ఎల్ ఐడెంటిటీ క్లాసెస్ కొంటారు, బట్ యాక్చువల్లీ దే షుడ్ రైట్ సిఎంఎఫ్ఎన్ఎల్ ఎగ్జామ్స్. బట్ ఏం కొంటారు? సిఎఫ్ఎన్ఎల్ ఐడెంటిటీ క్లాసెస్ పర్చేస్ చేస్తారు. నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఉంటుంది సార్, సూపర్ స్మార్ట్. వీళ్ళు అసలు క్లాస్లే కొనరు. ఏం సార్ క్లాసెస్ కొనుక్కుని ఎట్లా ప్రిపేర్ అవుతారు సార్, వాళ్ళు ఏం సార్ జీనియస్? అట్లా కాదు. వీళ్ళు ఏంటంటే ఇంటర్ లెవెలే కదా ఐడీటీలోది, మ్యాక్సిమం అవే చాప్టర్లు, అవే సప్లై, అవే ఇంట్రడక్షన్ కదా, వాటితో మేనేజ్ చేద్దాము. మ్యారథాన్స్ ఎలాగో వస్తాయి, బీసీఏ ఛానల్లో వస్తాయి, మిగతా ఛానల్లో వస్తాయి, వీటితో మేనేజ్ చేసేయచ్చులే అనుకుంటారు. సెకండ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీ సార్ సిన్సియర్ స్టూడెంట్స్. సిఎంఏ ఫైనల్ రాద్దాం అనుకుంటున్నాము, మనకి ఎందుకులే రిస్క్, సిఎంఏ ఫైనల్ క్లాసెసే కొందాం కదా అని సిఎంఏ ఫైనల్ ఐడీటీ క్లాసెసే పర్చేజ్ చేస్తారు. ఇలా ఉంటారు కదా. ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీ నుంచి చెప్తాం. సిఏ ఫైనల్ క్లాసెస్ కొన్నప్పుడు సార్ ఏమవుతుందని అంటే, ఎస్ 50% సేమ్ సార్. మనకి ఫస్ట్ 5 ఒక 6-7 చాప్టర్స్ అంతా కూడా యాస్టీజ్ అది చదువుతూ ఉంటే బెటర్, మనకు అంతా 100% బాగానే వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ కమింగ్ టు ద అడ్వాన్స్డ్ టాపిక్స్ సార్, వన్స్ రిటర్న్స్ చాప్టర్ క్రాస్ అయిన తర్వాత వచ్చే అడ్వాన్స్డ్ టాపిక్స్ ఉంటాయి కదా, అక్కడ 50% ఉన్నాయి అవంతా కలిపి. వాటిలో సిఎఫ్ఎన్ఎల్ క్లాసెస్లో చాలా వైడర్ టర్మ్స్గా, ఎక్కువగా ఇన్డెప్త్గా కాన్సెప్ట్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటారు. బట్ పాస్ట్ 6 అటెంప్ట్స్ వెళ్ళి ఒకసారి చూసి రండి సిఎంఏ ఫైనల్ ఐడీటీ పేపర్స్. కొన్ని స్కానర్ కొనుక్కొని చూడండి, ఎవరైనా ఫ్రెండ్ ఉంటే చూడండి. నిజంగా అంత డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నారా? అసలు మన ఇన్స్టిట్యూట్ బుక్లో అంత డెప్త్ క్వశ్చన్స్ ఉన్నాయా? అన్ని కాన్సెప్ట్స్ అన్నీ మన ఇన్స్టిట్యూట్ బుక్లో ఉన్నాయా? లేవు. మరి ఎందుకు? వై యు ఆర్ స్టడీయింగ్ సో మచ్? మీకు టైం అంతా ఎక్కువ ఉందా? లేదు కదా, మనకున్న టైం తక్కువ కదా, అదర్ సబ్జెక్ట్స్ మీద పెట్టాలి కదా. సో మరి వై యు పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్ ఆన్ దెమ్? అడ్వాన్స్ టాపిక్స్లో నుంచి ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయి, బేసిక్ చాప్టర్స్లో నుంచి టఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి అప్పుడు ఎలా బెటర్ ఉంటుంది మనకి? అర్థమవుతుందా మీకు? లిజన్ టు దిస్ ఫస్ట్ వన్. సెకండ్, మన సూపర్ స్మార్ట్ కిడ్స్ ఉన్నారు కదా, వీళ్ళు క్లాసెస్ ఉండరు, ఓకేనా? వీళ్ళు మ్యారథాన్స్ వింటూ ఉంటారు. పాయింట్ సార్, మ్యారథాన్స్తోనే మనం క్రాస్ అయిపోవడం అని అంటే, పాస్ అయిపోవడం అని అంటే ఎక్కడో లక్లో 1 out of 10 స్టూడెంట్స్కి జరుగుతూ ఉండొచ్చు. సో వాళ్ళని మనం బేస్ చేసుకొని వెళ్ళిపోతామని అనుకొని, డూ యూ రియల్లీ వాంట్ టు కాస్ట్ ఎన్ అటెంప్ట్? నిజమా? అది ఆలోచించండి. ఎందుకని జూన్ 2024 పేపర్ చూడండి సార్, వెళ్ళి సప్లై చాప్టర్ నుంచే అరౌండ్ 20 మార్క్స్ వచ్చేసారు. బట్ అవన్నీ మీరు ఆన్సర్ చేయగలిగేటట్టు ఉన్నాయా? వెళ్ళి చూసిరండి. సప్లై ఇంటర్ లెవెల్ చాప్టరే కదా, ఎన్నిసార్లు ఫ్యాకల్టీ చెప్తా ఉంటారు, అయినా కూడా అది ఆన్సర్ చేసేలా ఉన్నాయా? ఏం చేస్తున్నారు? బేసిక్ లెవెల్ క్వశ్చన్స్, బేసిక్ లెవెల్ చాప్టర్స్, ఇంటర్ లెవెల్ చాప్టర్స్ అయినా కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్ మీద అడుగుతున్నారు. ఐ మీన్ క్లారిఫికేషన్స్ మీద, అడ్వాన్స్డ్ లింక్స్ మీద, వాటి మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. సో ఆ నాలెడ్జ్ మీకు తెలియాలి, ఓకేనా? సో 3 years బ్యాక్, 2 years బ్యాక్ ఉన్న ఐడీటీ పేపర్తో ఇప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ద సబ్జెక్ట్ ఈస్ బీయింగ్ ఇవాల్వింగ్, ఓకేనా? చాలా క్లారిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి, అమెండ్మెంట్స్ అవుతా ఉన్నాయి. సో వాటి మీద ఫోకస్ చేస్తున్నారు ఇన్స్టిట్యూట్. సెకండ్ థింగ్. థర్డ్ కేటగిరీ ఉన్నారు కదా, ఈ సిఎంఏ ఫైనల్ క్లాసెస్ కొనే వాళ్ళు, బెటర్ గుర్తింగ్ చేస్తారు మీరు. బట్ వన్ పాయింట్ ఐ వాంట్ టు సే ఇస్, ఆర్ దే రియల్లీ సిఎంఏ ఫైనల్ క్లాసెస్ ఓన్లీ, ఆర్ జస్ట్ సిఏ ఫైనల్ క్లాసెస్ని సిఎంఏ ఫైనల్ క్లాసెస్ అని చెప్తున్నారా? ఒకసారి ఆలోచించండి. బికాస్ the material we prepared or we are using for the classes should be exclusive for CMA final kada. The questions we are discussing in the classes, the problems which we are picking and discussing should be also be exclusive for CMA final kada. Is this really happening? ఒకసారి చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు, ఓకే? చెక్ చేసుకొని ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దెన్ నో ప్రాబ్లం, యూ కెన్ బై ద క్లాసెస్. బట్ ఈ 3 things అయితే ముందు చెక్ చేసుకోండి. సో ఓకేనా? సో కమింగ్ టు ద బీసీసీఐ పర్స్పెక్టివ్ సార్, మీకు అందరికి తెలుసు హౌ బీసీసీఐ ఐటీటీ మ్యారథాన్ ఈస్ గోయింగ్. ఎంత ఉన్నాయి, కస్టమ్స్ మ్యారథాన్ కానీ, జిఎస్టీ మ్యారథాన్ కానీ, ఇట్ వాస్ దేర్ ఇన్ ఇంగ్లీష్, ఓకే? సో అవన్నీ చూస్తూ ఉన్నారు కదా. సో నౌ ఐ వాంట్ టు టెల్ యూ సార్ వన్ థింగ్. బీసీసీఐ బుక్స్ ఫస్ట్ సిఎంఏ ఫైనల్ ఐడీటీ బుక్ చూస్తే నాది చాలా ఎక్స్క్లూజివ్గా సిఎంఏ ఫైనల్ కోసమే అని చెప్పి అడ్వాన్స్డ్ టాపిక్స్ దగ్గర చాలా ట్రిమ్ చేస్తూ, సమరైజ్ చేస్తూ, సిఎంఏ కోసం రెలవెంట్ ఎంత అయితే అంత ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మన బుక్ సైజ్ కాంపాక్ట్ అవుతుంది.
ఓకేనా, మనకి చూడగానే హెవీ ఫీలింగ్ రాకుండా కాన్సెప్ట్స్ ఎక్కడ క్రిస్టల్ క్లియర్ గా కావాలో అక్కడ చార్ట్స్ వస్తూ ఇమేజెస్ వస్తూ ఎలాబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎక్కడైతే మనకి కట్ షార్ట్ సరిపోతుందో, ఏ చాప్టర్స్ కి అయితే మనం ఇన్స్టిట్యూట్ లో అవి అక్కర్లేదు, ఇన్స్టిట్యూట్ బుక్ లో కూడా అది లేవు సార్. సో అలా కట్ షార్ట్ చేస్తూ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరిపింది. ఓకేనా, సో దీనివల్ల ఆర్ ఐడిటి బుక్ విల్ బి విత్ ఇన్ 300 pages. అండ్ చాట్ బుక్స్ కానీ లేదా సో మనం బయట మార్కెట్లో ఎలా ఉంటున్నాయి సార్, ఒక 600 pages బుక్ ఉంటుంది, ఒక 150 pages చాట్ బుక్ ఉంటుంది. చాట్ బుక్ చదివితేనేమో వీ కెనాట్ ఫ్రేమ్ సెంటెన్సెస్. 600 pages బుక్ చదవాలి అంటేనేమో వీ డజంట్ హ్యావ్ సో మచ్ టైం, అంత అవసరమా అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ వన్ కాంపాక్ట్ బుక్ కన్సిడరింగ్ ద రియల్ ప్రాక్టికల్ నీడ్స్ ఆఫ్ ఎ స్టూడెంట్. బుక్ ఈస్ ప్రిపేర్డ్. నెక్స్ట్, coming to a workbook which is applicator. Primary is concept book, applicator is the workbook. Applicator లో క్వశ్చన్స్ అయినా చూడండి, we have taken the CMA final questions, institute questions, అలానే రీసెంట్ CMA final ఎగ్జామ్ క్వశ్చన్స్ తీసుకున్నాం. ఎక్కడన్నా కొన్ని చాప్టర్స్ కి క్వశ్చన్స్ సరిపోవట్లేదు అంటే దెన్ వి బారోడ్ ఫ్రమ్ CMA final. సో ఇలా క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల, ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల బేసిక్గా ఏమవుతుంది మనకి, మనం ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటే వాటిని ఇంకా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. మన ఇన్స్టిట్యూట్ ఏ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది, మన ఎక్స్పెక్టేషన్స్ మనకు తెలుస్తాయి. ఓకేనా, సో దట్ ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయడం కంటే ఇక్కడ ఉన్న టైంని, సేవ్ అయిన టైంని ఇంకొక సబ్జెక్ట్లో, టఫ్ సబ్జెక్ట్ లాంటి CFR దగ్గర గ్రూప్ 3 మీద స్పెండ్ చేసుకునే ఛాన్స్ మనకు దొరుకుతుంది. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ ద BCA బుక్స్. ప్రైమర్ వచ్చేసరికి సార్ కాన్సెప్ట్ బుక్, ఇట్ ఈస్ ఇన్ కలర్. ఓకేనా, 300 pages ఉంటుంది, విత్ ఇన్ 300 pages కలర్డ్ మెటీరియల్ ఉంటుంది. అప్లికేటర్ వచ్చేసరికి సార్ అగైన్ ప్రింటెడ్ మెటీరియల్ ఓన్లీ, బట్ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. ఓకేనా, సో కమింగ్ టు ద BCCA క్లాసెస్ ఆల్సో, క్లాసెస్ డ్యూరేషన్ ఎంత అవుతుంది, ఈ చాప్టర్ ఎలా చెప్తున్నామో కూడా క్విక్గా 1-2 minutes సార్ మాక్సిమం. ఇంట్రడక్షన్ చాప్టర్, సప్లై, చార్జ్, ఎగ్జామ్షన్స్, టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై, IDCB చూడండి. అన్ని ఇంటర్ లెవెల్లో కవర్ అయిన చాప్టర్సే కదా, మీకు ఓల్డ్ సిలబస్ స్టూడెంట్ అయి ఉంటారు దాదాపు మీరు. కానీ వీటికి ఎలాబరేట్గా తెలియాలి, మీకు ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ రావాలి అని చెప్పి ఆల్ దీస్ చాప్టర్స్ ఆర్ డిస్కస్డ్, allowing you to or making you to write the class notes. అంటే డీటెయిల్డ్గా క్లాస్ నోట్స్ రాస్తూ ఇంకా ఎఫెక్టివ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ డిస్కస్ చేస్తూ వెళ్ళాం. సో బట్ దీనివల్ల ఏమవుతుందండి, యుల్ హ్యావ్ సో మచ్ అండర్స్టాండింగ్ అండ్ దిస్ ఈస్ ద బేస్. సో వీటిని ఇంత ఎలాబరేట్గా చెప్తూ మీకు ఈ కాన్సెప్ట్స్ అన్ని రీచ్ అవ్వాలి కాబట్టి వీఆర్ మేకింగ్ యూ టు రైట్ నోట్స్ అండ్ ఐ రిపీట్ ఇట్ సో మెనీ టైమ్స్. సో ఇలా క్లాసెస్ ఫేజ్ వెళ్తుంటుంది. దెన్ కమింగ్ టు ద నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఇన్వాయిస్ చాప్టర్ సార్. యాక్చువల్లీ మన సిలబస్లో CMA final సిలబస్లో లేవు, బట్ మన ఇన్స్టిట్యూట్ తెలిసిందే కదా, MCQs అడుగుతుంది వీటి మీద. బిఫోర్ అటెంప్ట్లో అయితే క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేస్తారు. సో కాబట్టి దీని మీద క్లాసెస్ అవసరం అని చెప్పి దీస్ ఆర్ ఆల్సో రికార్డెడ్. నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ టాక్సెస్, రిటర్న్స్, ఈవేబుల్, ఇవన్నీ చూడండి. హవర్స్ తగ్గిపోతున్నాయి, నెంబర్ ఆఫ్ అవర్స్. ఎందుకని, ఈ అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నిటి మీద డిమాండ్ రికవరీ 1 hour 24 minutes, అపీల్స్ అండ్ రివిజన్, అడ్వాన్స్ రూలింగ్, టైం తగ్గుతుంది. ఎందుకని, మనం అంత ఇన్డెప్త్గా అవసరం లేని ఎక్స్ట్రా పాయింట్స్ అని ఇప్పుడు CMA ఫైనల్కి అక్కర్లేదు అక్కడ. సో ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏ లెవెల్ వరకు ఉన్నాయో అవే, అవి సరిపోతాయి. మీరు చూడండి వెళ్ళి ఎగ్జామ్స్లో ఆ లెవెల్కే సరిపోతుంది. సో ఇలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, మీ ప్రిపరేషన్ టైం సేవ్ అవుతుంది. టోటల్ అవర్స్ వచ్చేసరికి GST 80 hours వచ్చేసాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇది చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. చాలా ఏంటంటే అది FTP. నేను లాస్ట్ 2-3 attempts నుంచి సార్ షార్ట్ వీడియోస్లో మ్యారథాన్కి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను, FTP ఇంపార్టెంట్, FTP ఇంపార్టెంట్. 18 marks అడుగుతున్నారు సార్ FTP నుంచి. మీరు CA final క్లాసెస్ కొన్నా లేదా అసలు క్లాసెస్ తీసుకోకపోయినా FTP 18 marks పోతా ఉన్నాయి. అండ్ June 2024 is one attempt where you don't have a chance to take FTP question as choice. FTP క్వశ్చన్ రాయాల్సిన పొజిషన్లోకి వచ్చేసింది, చాయిస్ తీసుకోవడం కూడా కుదరదు. సో అండ్ FTP అనేది అంత టఫ్ కాదు. మీకు ప్రాపర్గా క్లాసెస్ చెప్పడం మీకు దొరికి ఉండకపోవచ్చు, లేదా చూసి ఉండకపోవచ్చు. అదర్వైజ్ FTP ఈజ్ డామ్ ఈజీ. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ టెర్మినాలజీని మీకు ప్రిపేర్ చేయాలి మిమ్మల్ని, అంతే. దట్స్ వాట్. ఓకేనా, సో FTP 5 hours ఎక్స్క్లూజివ్గా చెప్పడం వల్ల యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ ఆఫ్ గెటింగ్ దట్ 18 marks. అదర్ కస్టమ్స్ అంతా కలిపి కూడా FTPతో కలిపి ఒక 16 to 18 hours వస్తుంది సార్ అప్రాక్స్. టోటల్ లెంత్ ఎంత అవుతుందండి మంది, 96 hours వస్తుంది మొత్తం డ్యూరేషన్ అంతా కూడా. హార్డ్లీ 50 daysలో డైలీ 2 hours తీసుకున్నా కూడా కంప్లీట్ చేసేవచ్చు. దిస్ వుడ్ బి ద రైట్ టైం ఫర్ యూ టు స్టార్ట్ ప్రిపరేషన్ టేకింగ్ క్లాసెస్ ఫర్ IDT. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఒక పోస్ట్లో మీరు 90 hours అని పెట్టారు సార్, ఇప్పుడు 96 hours అంటే అప్పుడు
ఈ ఇన్స్టిట్యూట్ బుక్ లో ఒక 2 చాప్టర్స్ లేవు కదా అని ఆ క్లాసెస్ గురించి నేను అక్కడ అప్డేట్ ఇవ్వలేదు, బట్ వాటి మీద కూడా ఎంసీక్యూస్ వస్తున్నాయని చెప్పి అవి కూడా యాడ్ చేసాం. ఓకేనా. అండ్ అఫెన్సెస్ లాంటి చాప్టర్ ఒకటి నేను ప్రీవియస్గా రికార్డ్ చేయలేదు, ఇప్పుడు రికార్డ్ చేసి అది కూడా యాడ్ చేసాం. సో దట్ ఎన్ని అవర్స్ వస్తుందమ్మా, 96 అవర్స్. ఓకేనా. ఎఫెక్టివ్ ప్రిపరేషన్కి సరిపోతుంది. దీని తర్వాత బీసీసీఐ మ్యారథాన్తో మళ్ళీ మీరు ఒకసారి మ్యారథాన్ కనుక ఫాలో అవుతా ఉంటే డెఫినెట్గా మనకు సరిపోతుంది. మన కాన్సెప్ట్ బీసీసీఐ బుక్ ఫాలో అవుతుంటూ ఒక 2 to 3 రీడింగ్స్ కనుక ఇస్తా ఉంటే పర్ఫెక్ట్గా మనం 65 to 70 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకేనా. I hope you got the clarity about how your IDT preparation should be. Thank you all. For any queries, call to the below mentioned number or you can post a comment under the below video as well. Thank you guys.